వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు గోంగూర చికెన్ చేశాను. మన ఛానల్లో ఎలా చేశానో చూడండి. గోంగూర చికెన్కు ముందుగా చికెన్ ఒక హాఫ్ కేజీ చికెన్ కడుక్కొని ఇలా పెట్టుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు. గోంగూర పుల్ల ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను నేను. ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ మనం వండే ముందు వేసుకుందాము, దాన్ని అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది ఒకసారి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం ముక్క కూడా సాఫ్ట్ అయ్యి తొందరగా ఉడుకుతుంది. ఇలా కలిపి పెట్టుకోవాలి. ముందుగానే నేను గోంగూర కూడా తీసుకున్నా, ఒక కట్ట గోంగూర. దీన్ని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. చికెన్ గోంగూరకు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్లు సరిపోతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్లిగడ్డ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం పుదీనా, ఒక 3 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ అల్లము ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుందండి, అందుకే కొంచెం ఫ్రెష్గా నూరి పెట్టిన నేను. ఇప్పుడు ఆ ఆయిల్ కాగింది కదా, ఉల్లిపాయ ఇద్దాం. పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ఒకటేసారి వేసేసుకోవాలి. ఇవి మంచిగా రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కొంచెం అయిన తర్వాత ఉల్లిగడ్డ కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చినాక ఈ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు నేను చికెన్లో పసుపు వేసినా కదా, కొంచెమే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. ఒక హాఫ్ స్పూన్ అంత వేసిన. ఈ అల్లం పేస్టు ఇవి ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఇట్లా మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ ఇందులో వేసేస్తుంది. ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే ఈ ముక్క సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి చికెన్. ఫ్రెష్ అల్లం వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది కూరకి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ ఇది సిమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకోవాలండి. ఇది మంచిగా వేగాలి. ఇది చికెన్ వేగిన తర్వాతనే కొంచెం ముక్క ఇట్లా అంటే మనకు తెలిసిపోతుంది కదా, తీసి ఇట్లా అంటే అప్పుడు చేయాలి. గోంగూర వేసుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు పెడదాం మళ్ళీ. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇది మనకు మంచిగానే పీస్ ఉడికినట్టే ఇక ఇట్లా ఉడికింది కదా, ఉడికింది. ఇప్పుడు గోంగూర కూడా వేసుకుందాం. ఈ గోంగూర చాలా తొందరగా ఉడుకుతుంది కదండి. దీనికి వాటర్ ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూసుకొని కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కొంచెం సాల్ట్ వేయలేదు, నేను సాల్ట్ వేస్తాను. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ ముందు కొంచెం వేసిన నేను కలిపినప్పుడు. ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. గోంగూర చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో జస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేయకుండా ఇట్లా కావాలంటే ఇట్లా కూడా ఉంచుకోవచ్చు. జస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం
వచ్చిందా? దీంట్లో కొంచెము గరం మసాలా వేసుకుందామండి. దీంట్లో ఎక్కువ ఇప్పుడు ఏం లవంగాలు దివంగాలు అన్నీ కలిపి ఉన్నాయి. ఇదే పౌడర్ వేస్తున్నా నేను. అంతే, ఇట్లా వేసేది ఏమి ఎక్కువ లేదు. ఇక ఫైనల్గా ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీరతో దించేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. అయిపోయింది గోంగూర చికెన్. ఈ విధంగా చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.